మీరు బాధలో ఉన్నారా? కుటుంబంలో కలహాలా లేక సమస్యలా? వ్యాధి బాధలా? జీవితంలో ఓడిపోయారా? జీవితంలో విసుగు చెందారా? ఒంటరితనంతో బాధపడుతున్నారా? పాపములో బందీ అయి ఉన్నారా? గుండె పగిలేంత దుఃఖములో ఉన్నారా? చింతించకండి, భయపడకండి. మన యేసు మనకు తోడుగా ఉన్నాడు. మీరు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ విడుదల చేయుటకు ప్రభు సిద్ధముగా ఉన్నారు. రండి, ఏకాంత ప్రార్థనలో విచారణ చేయండి. మీ సమస్యల నుండి విడుదల పొందండి. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. దైవజనులు అపోస్తలుడు పాస్టర్ ప్రిమోస్ గారికి దేవుడు ప్రేరేపించి ఏర్పాటు చేసిన ఏకాంత ప్రార్థనా శిబిరానికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇక్కడున్న విస్తీర్ణం గల సువిశాల ప్రదేశంలో అనునిత్యం 24 గంటల ప్రార్థన, ఎటువంటి సమస్యకైనా దేవుని యొద్ద విచారణ, నిబంధనతో కూడిన విజ్ఞాపన, అంతేగాక దేవుని అగ్ని ప్రత్యక్షత, ప్రాణాంతకమైన రోగముల నుండి మరియు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడుదల, ఇలా ఎన్నో అద్భుతాలు ఈ ఏకాంతంలో అనుభవపూర్వకంగా అనునిత్యం చూస్తున్నాం. అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. రండి, మీ సమస్య కొరకు విచారణ చేద్దాం, మన సమస్యలను పరిష్కరించుకుందాం. ఏకాంతంలో ప్రార్థించటకు మమ్మల్ని సంప్రదించండి. అంతేకాదు, మా 24 గంటల ప్రార్థనలో మిమ్మల్ని అనునిత్యం జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తాం. ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని దయచేసి సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్ 9849076140, 9704161416, 9849076140, 9704161416. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు వాక్య సారాంశం పచ్చని ఒలీవ చెట్టు అనే వాక్య సారాంశం మనం అనుభవించున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న మా ప్రియులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో అయ్యా ప్రభా, పచ్చని ఒలీవ చెట్టు వలె వారి జీవితం ప్రభా ప్రకాశించినట్లుగా మీ దాసుడనైనా నేను మాట్లాడుచుండగా వారికి కావలసిన ప్రభా ఆత్మీయ ఆహారాన్ని మీరు అందించమని యేసు నామమున వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని మందిరానికి వెళ్తున్న మరి దేవుని పిల్లలు, అలాగే ఈ లోకంలో అనేక మంది తమ జీవితాన్ని పచ్చగా ఉండాలని, తమ సంసార జీవితం పచ్చగా ఉండాలని, తన కుటుంబం పచ్చగా ఉండాలని, పచ్చని చెట్టు వలె ఉండాలని పెద్దలు కోరుకుంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని చెప్పి కీర్తనకారుడైన దావీదు తన జీవితాన్ని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒలీవ చెట్టు ఇది ఎక్కువగా సిరియా దేశంలో ఎక్కువగా ఉండే చెట్లు ఇవి. ఆ చెట్లు ఒలీవ ఆకు నుండి నూనె తీస్తారు, అది మనం కూడా వాడుతూ ఉంటాం. అలాగే దాని యొక్క పండ్లు ఆహారానికి, దాని లోపల ఉన్న పిక్కలు ఏదైనా ఔషధానికి వినియోగిస్తూ ఉంటారు. ఒలీవ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ
పచ్చని ఒలివ వలె దావీదు ఎలాగయ్యాడంటే దేవుని కృప ద్వారా, దేవుని కృప పొందడం వల్ల పచ్చని ఒలివ వలె ఉన్నట్లుగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని కృప కొరకు ప్రపంచంలో ప్రజలందరూ, అంటే చాలా మంది దేవుని కృప కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు. అసలు దేవుని కృప ఎవరు పొందుకుంటారు? దేవుని కృప ఉన్నప్పుడే మీరు పచ్చని ఒలివ చెట్టు వలె మీరు ఉండగలరు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని కృప పొందిన భక్తిపరుడు నోవాహు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకున్నట్లయితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని దృష్టి యందు నోవాహు కృప పొందినవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, దేవుని కృప ఉన్నప్పుడే మనిషి జీవితము పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాడు. మనిషి ఒలివ చెట్టు అది మనుషులకు ఆహారం ఇవ్వడానికి, మనుషులకి ఔషధంగాను, దాని ఆకులు నూనె అది కుటుంబంలో సమృద్ధిగా ఉండడానికి సాదృశ్యంగాను, పరిశుద్ధాత్మ సాదృశ్యంగాను నూనె ఉంది. ఇలాంటి ఆశీర్వచనాలు కలిగిన ఈ వృక్షంలా ఉన్నానని చెప్పి దావీదు ఎందుకు మాట్లాడుతున్నానంటే దేవుని కృప వలన. దేవుని కృప పొందిన నోవాహు, నేను దేవుని కృప పొంది ఉన్నాను. దేవుని యెహోవా కృప పొందిన నోవాహు ఎలా ఎందుకు పొందుకున్నాడు? దేవుని కృప అందరి మీదకి వస్తుందా? ఎవరి మీదకి వస్తుంది చూసినట్లయితే, అసలు నోవాహు మీదకి దేవుని కృప ఎందుకు వచ్చిందని అంటే, ఇదే వచనంలో, అంటే 6వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నట్లయితే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు మీద దేవుని యొక్క కృప పొందడానికి కారణము 3 కారణాలు. 1 నీతిపరుడు, 2 నిందారహితుడు, 3 దేవునితో నడిచినవాడు. ఈ 3 చేశాడు గనక నోవాహుకి దేవుని కృప తోడుగా ఉంది. దేవుని కృప పొందినవాడిగా ఉన్నాడు. దేవుని పిల్లలైన మనం కూడా దేవుని కృపకు వారసులు అవ్వాలంటే, దేవుని కృప మన మీద ఉన్నప్పుడు మనం దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె మన జీవితం ముందు కొనసాగుతూ ఉంది. దేవుని కృప పొందాలి అంటే మనలో ముందుగా నీతిపరులమై ఉండాలి. ప్రభునందు ప్రియులారా, నోవాహు నీతిపరుడు అంటే ఎవరు? సర్వసాధారణంగా ఈ లోకంలో దాన ధర్మాలు చేసేవారును, మనుషుల దృష్టికి మరి మనుషులు మెప్పు కోరేవారుగా ఉండేవారు నీతిపరులు అనుకుంటాం. అది చాలా తప్పు. నీతిపరుడు అంటే తనదు కానిదాన్ని ఆశించినవాడు. తనదు కానిదాని వస్తువును గాని, మనుషుల్ని గాని, స్వాస్థ్యం గాని ఆశించలేనివాడు నీతిపరుడు. రెండవది, ఇచ్చిన మాట తప్పక నెరవేర్చేవాడు నీతిపరుడు అంటారు. మూడవది, చేసిన పాపం ఉన్నట్టుగా యథార్థంగా ఒప్పుకునేవాడు. ఈ 3 కలిగిన వాడిని నీతిపరుడు అంటారు. అందరినీ నీతిపరుడు అంటారు. ప్రభునందు ప్రియులారా, దేవాలయానికి 2 వెళ్ళారు ప్రార్థన చేయడానికి. పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు తాను మనుషులకి మహింపరిచేటట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఇదిగో నా పక్కనున్న ఈ సుంకరలాగా నేను ఉండట్లేదని చెప్పి ఇతరులను పోల్చుకుని ప్రార్థన చేశాడు. సుంకరి అయితే ఆకాశం వైపు కన్నులెత్తుడు కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడినట్లుగా ప్రభు అయిన దేవుడు మాట్లాడాడు. ప్రభునందు ప్రియులారా, అందుకే ఈ దినాన్న దేవుని పిల్లైన వారు నీతిపరుడు అంటే తనది కాని దాన్ని ఆశించలేనివాడు. తనది కాని దాన్ని ఆశించలేనివాడు నీతిపరుడు అంటారు. ఈ కోవాలో మనం చూసినట్లయితే యోబు కూడా నీతిపరుడే, నీతిగా జీవించాడు. అలాగే నోవా కూడా నీతిగా జీవించాడు. దానియేలు కూడా నీతిగా నిలబడ్డాడు. ఎందుకంటే కల్దీయుల దేశంలో చెరగా ఉన్న సమయాల్లో కూడా దానియేలు ఆ దేశపు శాసనాలకు లోబడక నీతిపరుడుగా ఎంచబడ్డాడు. అందుకనే ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లైన వారు మనం చాలా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వెంబడిస్తున్న వారి జీవితాల్లో మరి పచ్చని ఒలివ వలె ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే
మనది కాని దాన్ని మనం ఆశిస్తున్నామేమో, ఇతర మనుషులు గాని లేకపోతే ఇతరుల యొక్క స్వాస్థ్యం గాని ఆశిస్తున్నామో ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఒకసారి ఒక స్త్రీ ప్రార్థనా శిబిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. తనకు కలిగిన రోగాన్ని ముట్టి స్వస్థపరచాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభునందు ప్రియులారా, దేవుడు ఆమెకి కలలో ఒక కత్తిపేట చూపిస్తూ ఉన్నాడు. అయితే ఏంటి ప్రభు అంటే, తన ఇంటిలో కత్తిపేట తనది కాని దాన్ని దాచినట్లుగా చూపిస్తూ ఉన్నాడు. ఆమె ఆ కళ పాస్టర్ గారు చెప్పింది. పాస్టర్ గారండి, కళలో నాకు కత్తిపేట కనిపిస్తుంది మాటిమాటికి అని. ఎవరిదైనా తెచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నామేమో అమ్మా, పరీక్షించుకో అని చెప్పాన్నారు. అయ్యా, మరి కొన్ని నెలల క్రితము నేను పచ్చడి కోసం అని చెప్పి పక్కింటి ఆమె కత్తిపేట తెచ్చుకొని నేను మామిడికాయలు కోసి చాలా బాగా తెగుతుందని నా ఇంట్లో పెట్టుకొని నేను ఇచ్చేశానని చెప్పి అబద్ధం మాట్లాడానయ్యా, ఆ కత్తిపేట మా ఇంట్లో ఉందయ్యా అన్నారు. మరి పొరుగువాని స్వాస్థ్యం నీ ఇంట్లో ఉంటే నీలో దేవుని నీతి ఎలా లేనట్టే కదమ్మా, వెంటనే ఆ కత్తిపేట ఆ ఇంటికి ఇచ్చే అని చెప్పన్నారు. అయ్యా, నేను అబద్ధం చెప్పాను, ఇచ్చేసాను, అబద్ధం చెప్పాను, ఇప్పుడు తీసుకెళ్లి ఇచ్చేస్తే నన్ను చాలా బాగా తిడతారయ్యా అని చెప్పన్నారు. నువ్వు తిట్లు తిన్నా దెబ్బలు తిన్నా ఆ వస్తువుని ఇంట్లో ఉండకూడదు, ఇచ్చేయమని అన్నారు. అలాగే ఆమెకి రోగం తగ్గాలి అంటే తనది కాని దాని వస్తువుని తిరిగి ఎవరిదో వారికి ఇచ్చేయాలి. ఆమె ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ఇదిగో వదిన గారండి, పచ్చడి పెట్టడానికి మీ కత్తిపేట తీసుకున్నాను, ఆ దినాన్న ఇచ్చేశానని చెప్పి నేను అబద్ధం చెప్పాను, ఇదిగో తీసుకోండి అని చెప్పి కత్తిపేట వెళ్ళి ఇచ్చేసింది. ఆమె అప్పుడే తాటికమ్మ చీరుతున్న తాటికమ్మ ఇచ్చుకుని వీపు మీద ఒక్క దెబ్బ కొట్టింది. ఎందుకు అబద్ధం చెప్పావని. నేను ఇలా చెప్పాను, ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాను, నీతిగా జీవించాలని నీతిగా ఉండాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్మక ముందు సమస్తం పాపంతో ఉండేదాన్ని, ఇప్పుడు నీతిగా జీవించాలనుకున్నాను అని చెప్పి ఇచ్చేసి ఆ దెబ్బ కొట్టిన చోట ఇలా చేతితో పట్టుకుని వచ్చి మందిరంలో కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు ఆమె కడుపులో ఉన్న బలహీనతను దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, నీతిని సరి చేసుకునేటప్పుడు, మనిషి నీతిగా ఉండేటప్పుడు దేవుని కృప ఉంటుంది. దేవుని కృపకు వారసులం అవుతాం. అప్పుడు మనం దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాం. మనలో నీతి లేనప్పుడు దేవుని కృప మన మీద ఉండదు. ప్రభునందు ప్రియులారా, రెండవది నోవాహు నిందారహితుడు, అంటే నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వనివాడు. మన జీవితాలు యేసు ప్రభువుని వెంబడిస్తున్న మనము, ప్రార్థన చేస్తున్న మనము, మన క్రియలు, మన యొక్క పద్ధతిని నిరీక్షణ లేని వారు మనల్ని గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే అలాంటి సమయాల్లో దేవుని నామానికి ఘనత వస్తుందా లేకపోతే అపకీర్తి వస్తుందా మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న మనము, లోకస్తులు మనల్ని చూస్తూ ఉంటారు. ఒకప్పుడు ఈయన ఎలాగున్నాడు, ఇప్పుడు ఎలాగుంటూ ఉన్నాడు, ఆయన యొక్క జీవితం ఏంటని మాదిరికరం చూస్తూ ఉంటారు. మరి ఇంతకు ముందులాగే పాతకాలంలో నువ్వు ఎలాగున్నావో అలాగున్నట్లయితే మరి దేవుని యొక్క నామోని దేహమందు ప్రత్యక్షపరచబడ్డం గాని గణపరచబడ్డం గాని అవ్వదు. అందుకే ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు ఆశ్చర్యకార్యాలు చూసి ఆ దినాల్లో విస్మయం ఉందేనో, అంటే నిన్ను చూడగానే ఆహా, పలానా సమయంలో పలానా అబ్బాయి ఈ విధంగా ఉండేవాడు, ఓ దేవుణ్ణి నమ్ముకుని ఎంత చక్కగా ఉన్నాడు, ఆ అమ్మాయి దేవుణ్ణి నమ్ముకుని ఎంత చక్కగా ఉంటుందని చెప్పి నిన్ను చూసి చాలా మంది ఆశ్చర్యపడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు నిందారహితులుగా మీరు ఉండాలి. ఒకవేళ నిందించుటకు విరోధికి అవకాశం ఇచ్చేవాడుగా నువ్వు ఉన్నట్లయితే దేవుని కృప నీ మీద ఉండదు. దేవుని కృపే కాకుండా నువ్వు దేవుని కృప లేనప్పుడు పచ్చని ఒలివలే నీవు ఉండవు, నీ జీవితంలో పచ్చదనం ఉండదు. అందుకే ప్రభునందు ప్రియులారా, మనం సామెతల గ్రంథం 20:9 చూసినట్లయితే ఒక వచనం మనం చదవగలం. నా హృదయమును శుద్ధపరచుకుని ఉన్నాను, పాపం పోగొట్టుకొని. ఎవడు అంటే నేను శుద్ధపరచుకున్నాను, నేను పవిత్రపరచబడ్డాను, నాలో ఉన్న పాపం పోయిందని ఎవరైనా ఈ దినాన్ని ఛాలెంజ్ గా చెప్పగలుగుతున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు 2011 సంవత్సరాల క్రితం నరవతారిగా ఈ లోకానికి వచ్చి తన స్వరక్తాన్ని చిందించారు. మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? నోటితో దేవుని సన్నిధానానికి వచ్చి నోటితో పాపాలు ఒప్పుకొని నేను పాపాన్ని శుద్ధి పోగొట్టుకున్నాను, అంటే
పాపం పోగొట్టుకున్నానని చెప్పి ఎవరైనా దేవుని చేత చెప్పించుకోగలుగుతున్నారా? దేవుడు మాట్లాడి ఇగో నీ పాపం పోయింది, నువ్వు పవిత్రపరచబడ్డావని చెప్పి దేవుడితో చెప్పించుకోగలుగుతున్నారా? లేదు. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలలో ఫిలిప్పుని వెంట పెట్టుకుని వస్తూ ఉండగా నతానేలు ఎదురుపడతాడు. యేసు ప్రభు నతానేల్ని అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇతను నిజమైన ఇజ్రాయేలీయుడు, ఇతని ఏంది ఏ కపటము లేదని నతానేలు గురించి సాక్ష్యం చెప్పారు యేసు ప్రభు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ దినాన్న మీరు కూడా అలా దేవుని ఎదుట సాక్ష్యం పొందేవారుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు ఆయన సన్నిధిలో పాపాలకు కొని విడిచిపెట్టి మీరు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుని కృప మీ మీద ఉంటుంది. దేవుని కృప మీ మీద ఉన్నప్పుడు మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు, కుటుంబంలో సమాధానం కలిగి ఉంటారు. ఉద్యోగం లేక బాధపడుతుంటే నీకు దేవుడు ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోతే సమాధానం ఇస్తాడు. భర్త చేత రోజు మీరు నిందించబడుతున్నారా, లేదా భార్య చేత రోజు మీరు నిందించబడుతున్నారా? దేవుని కృప మీ మీద ఉంటే మీరు పచ్చని ఒలివలే ఉంటారు. అందుకని నిందారహితులుగా ఉండాలన్నమాట. నిందారహితులుగా ఉన్నట్లయితే దేవుని కృప నిత్యము ఉంటుంది. ఆ కృప వల్ల మీరు పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలైన వారు చాలా జాగ్రత్తగా ఈ వచనాలను గమనించండి. మూడవది, దేవునితో నడిచిన వాడు నోవహు. ఆయన చితిసారు పురాణంతో వాడను తయారు చేసుకున్న దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకి విధేయుడై ఆ మాటని మరి తప్పిపోకుండా అరణ్యానికి వెళ్లి మ్రానులు నరుగుతూ ఉంటే చాలా మంది నోవాహుని నిందించే ఉంటారు. అలాంటి సమయంలో మనుషులు లక్ష్యం చేయలేదు, మనుషులు లక్ష్య పెట్టలేదు. దేవుని వెంబడించేటప్పుడు మనుషులు ఏదో అనుకుంటారు, ఏదో మన సమాజం ఏదో అనుకుంటుందని చెప్పి ఆ సమాజానికి భయపడి మీరు అలాగే యేసుక్రీస్తునందు మీరు మీ సాక్ష్యాన్ని అలాగే దాచుకున్నట్లయితే మీరు ఎన్నాళ్ళు సమాజానికి భయపడి అలా ఉంటే మీ జీవితాలు పచ్చని ఒలివలే ఉంటాయి. అందుకే చాలా మంది జీవితాల్లో పచ్చదనం కనపట్లేదు, ఒలివ చెట్టు వలె ఉండలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు మీకు అనుగ్రహించిన సాక్ష్యం మీరు అది వెల్లడయ్యేటట్టుగా మనం అది కనపరచాలి. నోవాహు దేవుని యొక్క మాటకి విధేయత చూపించాడు, దేవునితో నడిచాడు. దేవునితో నడిచి దేవుని మాట, ఇదిగో నువ్వు వాడను తయారు చేసుకుంటే మారు మాట్లాడకుండా తయారు చేశాడు. చాలా మంది ఆ టైంలో ఏంటి అని చెప్పి నోవాహు నిందించుంటాడు. నోవాహు పిచ్చివాడు, ఈయనకి ఏదో పెద్ద ఉపద్రవం వస్తుందంట, వర్షం చేత నీటి చేత దేవుడు ప్రపంచాన్ని నాశనం చేస్తాడంట అని నోవాహుని హేళన చేస్తుంటారు. కానీ దేవుని మాటకి విధేయుడై నోవాహు మాత్రము ఆ మాట తప్పకుండా నోవాహు ముందు కొనసాగాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవునితో నడిచాడు. అంతేకాదు, హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచి మంచి సాక్ష్యం పొందాడు. ఎలీషా తన ఆత్మీయ తండ్రి ఏలియా ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయే సమయంలో వచ్చినప్పుడు మరి ఆత్మీయంగా నడిపించి దేవునితో మాట్లాడి అనుభవం నేర్పించి అవి దేవునితో మాట్లాడిన ఆ దైవ సేవకుడి మాటను తూచా తప్పకుండా ఆయన వెనకే నడిచి వెంబడించాడు. అందుకే ఎలీషా మంచి సాక్ష్యం పొందాడు. ఆ ఏలియా దేవుని దగ్గరికి పోయే సమయంలో దేవుడు అంటే ఎలీషాని విడిచిపెట్టి వెళ్ళాలనుకున్నాడు. దేవుడు నన్ను బేతేలుకు వెళ్ళమన్నాడంటే నేను కూడా నీతో కూడా అక్కడికి వస్తానని చెప్పి గురువుని వెంబడించాడు. ఎరుకోకి దేవుడు నన్ను వెళ్ళమన్నాడని ఏలియా చెప్పినప్పుడు నేను కూడా ఎరుకోకు వస్తానని చెప్పి అన్నాడు. యోర్దానానికి దేవుడు నన్ను వెళ్ళమన్నాడని చెప్తే నేను కూడా అక్కడికి వస్తానని చెప్పి అక్కడ వెంబడించాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఏలియా ఆత్మలో పాలు కావాలని ఎలీషా ప్రాధేయపడ్డాడు. బేతేలుకి దేవుడు పొమ్మన్నాడంటే నేను అక్కడికి వస్తా అన్నాడు. యోర్దాన్ నదికి నేను వెళ్ళమన్నాడంటే ఎందుకు నేను అక్కడికి వస్తాన్నాడు ఎలీషా? ఏలియాలో ఉన్న ఆత్మలో పాలు నా మీదకి వచ్చినట్లయితే యోర్దాన్ నదిలో ఎవరున్నారు? యోర్దాన్ నదిలో ప్రభునందు ప్రియులారా, యోర్దాను ఇజ్రాయేలు దాటినప్పుడు, ఎందుకంటే యోర్దాన్ నది దాటినప్పుడు
ఆ నీళ్లు నిలిచిపోవడానికి ఇజ్రాయేల్ 12 గోత్రాలు చొప్పున ఒక్కొక్క రాయి ఆ యొర్దాను నదిలో వేసినప్పుడు నీళ్లు నిలిచిపోయాయి. అంటే అక్కడ దేవుని సూచక్రియ జరిగింది. దేవుని సూచక్రియ అంటే ఏలియా ఆత్మలో పాలు నా మీద ఉంటే, అంటే నా ఆత్మీయ తండ్రి ఆత్మలో పాలు నా మీద ఉంటే నేను సూచక్రియ చేయగలను. అందుకనే నేను యొర్దానికి కూడా నేను వస్తానన్నాడు ఏలియాతో కూడా. ఎరుకోకు దేవుడిని వెళ్ళమన్నాడు చెప్పి ఏలియా చెప్పినప్పుడు ఎరుకోలో రాహాబ్ అనే వేశ్య ఉంది. అలాగే మంచి సమయం దొంగల చేతికి చిక్కబడ్డాడు. దొంగలున్నారు ఎరుకోలో. సుంకపు గుత్తాదారుడైన జక్కయ్య అంటే అక్రమకారులు ఉన్నారు. అంటే దొంగలు, వేశ్యలు, అక్రమకారులు వీళ్ళందరినీ మార్చాలంటే నీ ఆత్మలో పాలు నాకు కావాలి. అందుకే నేను ఎరుకో కూడా వస్తానని చెప్పన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుతాడు. 3 బేతేలుకి వెళ్ళమని చెప్పన్నాడు. బేతేలు యాకోబుతో దేవుడు మాట్లాడాడు. అందుకే ఇది దేవుని యొక్క గవిని అంటే ఇక దేవుని మందిరమే. అంటే దేవుడి మందిరం అంటే దేవుడు మాట్లాడే స్థలం. అంటే దేవుడు మాట్లాడి ఏదైనా బయలుపరిస్తే కళల ద్వారా దర్శనాల ద్వారా దానికి అర్థాలు కూడా దేవుని ఆత్మ ఉంటేనే చెప్పగలరు, ప్రతివారు చెప్పలేరు. దేవుని ఆత్మ ఉంటేనే కళలో దర్శనాలకి అర్థాలు చెప్పగలరు. అందుకే ప్రభువా బేతేలు కూడా నీకు వస్తానని చెప్పి ఏలియాని వెంబడించాడు. బేతేలు కూడా వచ్చి నీ ఆత్మలో పాలు నాకు అనుగ్రహిస్తే నేను దర్శనాలకి కళలకి అర్థాలు చెప్పగలను, అనేక మందిని నడిపించగలను అని ఆత్మలో పాలను కోరుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. అందుకే ప్రభునందు ప్రియులారా, ఈ దినాన్న ఇప్పుడు నోవాహు 3 రకాలుగా అంటే నీతిపరుడుగాను, నిందారహితుడిగాను, దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడు. కనుక ఈ 3 చేశాడు గనక దేవుని కృప పొందాడు. యెహోవా కృప పొందిన వాడిగా ఉన్నాడు. అందుకే యెహోవా కృప పొందడం వల్ల మనం పచ్చని ఒలివ వలె ఉంటాం, పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాం. గనక ఈ దినాన్న మన జీవితంలో కూడా అలాంటి పచ్చని ఒలివ లాగా ఉండాలని ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతిమైన దేవ, దేవుని మందిరంలో పచ్చని ఒలివ వలె ఉన్నానని దావీదు భక్తుడు సాక్ష్యం పలికాడు. ఎందుకంటే దేవుని కృపయందు నేను నమ్మికించున్నాను గనక. ప్రభువా, నీ కృప ఉన్న ప్రతి విశ్వాసి పచ్చని ఒలివ వలె ఉంటాడనే లేఖనం మేము విన్నాం. నీ కృప మా మీద ఉండాలి అంటే మేము నీతిపరులుగాను, నిందారహితులుగాను, దేవునితో నడిచిన వారుగా ఉండే కృప మాకు దయచేసి మా జీవితాలలో ప్రభా నాయన ప్రభా సమాధానం, శాంతి నెలకొల్పి వాక్యం వింటున్న కుటుంబాల్లో వారి ప్రతి అవసరాలు మీరు తీర్చండి. అనారోగ్యంతో బాధపరిచిన వారిని స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలతో బాధపరిచిన వారికి సహాయం దయచేయండి. వివాహం కాని వారి వివాహం జరిగించి ప్రభా వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో వారి చేతి పనులను స్థిరపరిచి మీ దీవులకు వారు ప్రాప్తులుగా ఎంచమని, ఆత్మీయ స్థితిలో పడిపోయిన వారు తిరిగి లేపండి. మారు మనసు, పాప క్షమాపణ లేని వారు మీ సన్నిధిలో మారు మనసు పొందుకునే కృప దయచేయండి. ప్రతి వారి మీద మీ దీవులు ప్రాప్తింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క అతి ప్రశస్తమైన నామములో బ్రతిమాల్చి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. మా క్యాసెట్స్ గురించి అలాగే సీడీస్ గురించి మమ్మల్ని సంప్రదించగలరని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరాలు కూడా మాకు తెలియపరచండి. మీ కొరకు మా ప్రార్థనా శిబిరంలో ప్రార్థన చేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. Hallelujah, 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 hallelujah. నీ తలచాను ప్రభువా, నీ కొలిచాను ప్రభువా, నీ తలచాను ప్రభువా, నీ కొలిచాను ప్రభువా. నా శోధనలో Hallelujah, 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 hallelujah.
నా మదిలో దిగులుండగా నాకు నీవే తోడుండగా, నా మదిలో దిగులుండగా నాకు నీవే తోడుండగా, అభయమిచ్చి నెమ్మది నొసగి మరచి దరిచేతివే, అభయమిచ్చి నెమ్మది నొసగి మరచి దరిచేతివే, నా శోధనలో నా శోధనలో. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ తలచాను ప్రభువా, నీ కొలిచాను ప్రభువా, నీ తలచాను ప్రభువా, నీ కొలిచాను ప్రభువా. సుడిగాలులతో సొమ్మసిల్లగా, పెను తుఫానులతో తల్లడిల్లగా, సుడిగాలులతో సొమ్మసిల్లగా, పెను తుఫానులతో తల్లడిల్లగా, గాలిని గద్దించి దోణిలో నీవుండి నడిపించితివే నా యేసయ్యా, గాలిని గద్దించి దోణిలో నీవుండి నడిపించితివే నా యేసయ్యా, నా శోధనలో నా శోధనలో. హల్లెలూయా